కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహనలు ఆల్రెడీ జరిగి ఉన్న అవగాహనల మేరకు ఎవరన్నా కాంట్రాక్టులను మళ్ళీ తిరిగి తప్పించాలంటే లీగల్గా ఇష్యూస్ ఏమన్నా వస్తాయేమో కదా? కాంట్రాక్టులు తప్పించాల్సిన అవసరం ఏముంది ఇందులో? వాళ్ళు తప్పించాల్సిన అవసరం లేదు. నిధులు భారీగా ఇవ్వాలి. ప్రధానంగా ఇక్కడ ఎక్కువ నిధులు అవసరం పెట్టుకున్నాయంటే పునరావాసానికి, తర్వాత వారి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇది భూములు కోల్పోయిన వారికి. అది కదా మెయిన్. అదేమో అది కాంట్రాక్టర్తో ఏం సంబంధం ఉంది? ఏం సంబంధము లేదు. పునరావాసం అనేది ఆటోమేటిక్ గా ఏం చేయాలో చేస్తారు. ఎవరెవరికి ఎంతంత కాంపెన్సేషన్ రావాలనో అది పేమెంట్ చేయాలి. ఇంకా కాపర్ డ్యాము తర్వాత అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొంచెం కూలిపోయింది, కొట్టుకుపోయింది అనేది ముందర ఉన్నటువంటిది డయాఫ్రమ్ వాళ్ళు దాన్ని సరిచేయాలి. ఆ టెక్నాలజీ అవన్నీ కూడా చూసుకుంటారు వాళ్ళు. ఇంకోటి అంటే రాజధానికి సంబంధించి ఉప్పలక్ష్మణ్ గారు, రాజధానికి సంబంధించి ఏమన్నా రికమెండేషన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఈ 33,000 ఎకరాలు తలకెత్తుకోవటం అంటే బోలంత ఎక్స్పెన్సివ్ ఎఫ్ఐఆర్ కదా. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాజధానులు అద్భుతంగా కట్టారు. మనం ఎప్పుడూ చెప్పుకుంటుంటాం. ఛత్తీస్గఢ్ రాజధాని నవీ రాయ్పూర్ 1,500 ఎకరాల్లో కట్టారు. ఎక్కడా ఇలాంటి రియల్ ఎస్టేట్ దందాలు లేవు, డిస్ప్యూట్స్ లేవు. ప్రశాంతంగా నిర్మాణం జరిగిపోయింది. అద్భుతంగా ఉంది కూడా ఆ నగరం. అట్లాంటివి ఏమన్నా చేసుకోండి అని ఏమన్నా రికమెండేషన్ చేసే అవకాశం ఉందా? లేకపోతే ఈయన మళ్ళీ నేను 30,000 ఎకరాల్లోనే కడతాను, మళ్ళీ సింగపూరు, ఆస్థానా ఇవన్నీ మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు రాజధాని మొత్తం 33,000 ఎకరాల్లో కట్టరండి. రాజధాని అన్నది 33 ఎకరాల విస్తీర్ణం కేటాయించి అక్కడక్కడ భవనాలు వస్తాయి. రైతులకు ప్లాట్లు కేటాయించలే ఇప్పటి వరకు. రైతులకు ప్లాట్లు కేటాయిస్తే అవి అమ్ముకోవచ్చు, లేదా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా హోటల్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఆఫీస్ భవనాలకు కానీ వాళ్ళ ఇష్టం వచ్చిన కట్టుకొని అద్దెలకు ఇచ్చుకోవచ్చు. అంటే రైతులకు ఎప్పుడైతే ప్లాట్లు ఇస్తారో 33 ఎకరాల్లో అక్కడక్కడ వాళ్ళకి ఎక్కడ ప్లాట్లు ఇచ్చారో అక్కడల్లా భవనాలు వస్తాయి. వచ్చినప్పుడు ఇంటర్నల్ రోడ్స్ ఇంపార్టెంట్, అలాగే ఇంటర్నల్ వాటర్ ఫెసిలిటీ ఇంపార్టెంట్. ఇంకా ప్రభుత్వ భవనాలు అట్లా ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ మంత్రులకు కానీ క్వార్టర్స్ అక్కడ కట్టున్నారు, ఆగిపోయి ఉన్నాయి అవి. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా భవనాలు కూడా అక్కడ కట్టాల్సిన కొన్ని స్థలాలు కేటాయించారు, ఆర్బీఐకి ఇచ్చారండి. ఇవన్నీ కూడా నిర్మాణాలు పూర్తయితే ఇప్పుడు మనకు పార్కులకు స్థలం వదలాల, రోడ్లకు స్థలం వదలాల, తర్వాత మిగతా కమ్యూనిటీ హాల్స్ కు స్థలాలు వదలాల. ఇవన్నీ వదులుకుంటూ అక్కడక్కడ భవనాలు వచ్చి ఒక వెడల్పైన రోడ్లతో అది నిర్మాణం చేపట్టాలని. అంతేగాని 33 ఎకరాల్లో రాజధాని ఎక్కడి నుంచి వస్తుంది? ఒక చోట సెక్రటరేట్ కడతారు, ఒక చోట హైకోర్టు కడతారు. అంటే ఆయనకి నవనగరాల నిర్మాణం అనేది ఒకటి ఉంది కదండి, ఆయన కాన్సెప్ట్. నవనగరాల 33,000 ఎకరాల్లోనే వస్తాయా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కాంటెంప్లేట్ చేస్తున్నారు? ఎందుకంటే ఆయన మళ్ళీ వన్స్ ఈజ్ ఇన్ టు పవర్ ఇవన్నీ తెర మీదకి వస్తాయి ఆటోమేటిక్గా. ఆస్థానా వస్తుంది, లేకపోతే ఇంకో బ్రెజిల్ వస్తుంది, రకరకాల సింగపూర్లు వస్తాయి. కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇయ్యింది, చంద్రబాబు నాయుడు ఒక్క అడుగు కూడా వేయలేడు రేపు అధికారంలోకి ఒకవేళ వస్తే. కాబట్టి కేంద్రం చెప్పినట్టు వినాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. కేంద్రం కూడా చెప్పినట్టు వినకపోతే ఎందుకు సహకరిస్తుంది? ఆయన కూడా వింటాను అనేటువంటిది. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో ఉన్నట్టు రాసి పెట్టుకోండి. ఒకవేళ ఆయన అధికారంలోకి వస్తే ఆయన అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, ఆయన దగ్గర ఉండదు. ఇంకా ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది పాటించాలా, చెయ్యాలి. చేయకపోతే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. అలా జరగదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బుద్ధి వచ్చి చెంపలేసుకొని కాళ్ళ మీద పడ్డాడని నేను అనను, కానీ బుద్ధి వచ్చి చెంపలు కొట్టుకున్నాడని మాత్రం చెప్పగలుగుతా. అది రాష్ట్ర అభివృద్ధి కోసం తను ఒకవేళ అహంభావం ఉన్న, నేనేదో పెద్ద నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని, నేను అనుకున్నది ఏదో చేయగలుగుతాను అని అహంభావం ఉంటే కుదరదు. ఇంకా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రజలు తిట్టుతున్నారు. ఎవరిని తిట్టడం లేదు. బీజేపీని తిడుతున్నారు, కాంగ్రెస్ను విడగొట్టినందుకు కాంగ్రెస్ను తిడుతున్నారు, వైఎస్ఆర్సీపీని తిడుతున్నారు, తెలుగుదేశం ఉండి కూడా. ఎంత దారుణమైన అంశం అంటే ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పగలుగుతాడా? రైతులకు ఇచ్చి ఉంటే అభివృద్ధి జరిగేది కదా. వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ యొక్క కన్స్ట్రక్షన్స్ జరగాలంటే ప్రొసీజర్ చాలా ఉంటుంది. టెండర్లు పిలవాలా, కాంపిటీషను, ఫైనాన్షియల్ బిడ్ అన్ని చూడాలా, నిర్ణయం తీసుకోవాలా, వాడి ప్రొసీజర్ కావాలి. ఇవన్నీ
ప్రైవేట్ వాడికి ఏముంది, నువ్వు స్థలం వాడికి ప్లాట్ రాపిచ్చేస్తే వాడు 24 గంటలు వాడు నిర్ణయం తీసుకొని ఎవరికైనా అమ్మేయడము, అక్కడ భవనాలు కట్టుకోవడము, ఆఫీస్ బిల్డింగులు కట్టడం ప్రైవేట్వి, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ కట్టడము, లేకపోతే రైతు బజార్, ఇది మన సూపర్ బజార్లు కట్టడానికో ఒక భవనాలు వెలిసాయి కదా. ఇలా మొత్తం 33 ఎకరాలు ఎక్కడ చూసినా భవనాలు కనపడేటి కదా చుట్టూ. తప్పు చేశాడు కదా. తప్పు చేసి దానికి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన నాకు స్వయంగా చెప్పాడు, అది సార్ మనము ప్లాట్లు ఇస్తే కనుక 33 ఎకరాల్లో ఒక్కసారిగా డెవలప్మెంట్ కనిపిస్తుంది, దాని ఇంటర్నల్ రోడ్లు వేస్తాము, ఎఫెక్ట్ చాలా ఉంటుంది రాజధాని అని చెప్తే, పర్మనెంట్ బిల్డింగ్లు అని కట్టకుండా టెంపరవరీ సచివాలయం హైకోర్టు కట్టి అది టెంపరవరీ అని చెప్పి ఒక తప్పు జరిగింది, ప్లాట్లు ఇవ్వకుండా ఇంకో తప్పు జరిగింది. దినేష్ కుమార్ అని చీఫ్ సెక్రటరీ నాకు స్వయంగా చెప్పాడు. ఇద్దరం కూర్చున్నాం ఆయన ఛాంబర్. ఒకసారి కిటికీలోంచి బయటికి చూడన్నాడు, చూశాడు. ముళ్ళ పొదలు, కంప, చెట్లు ఎలా ఉందంటే అడవిలాగా కనిపిస్తున్నది వెనకల. దీనికి కారణం ఏం చెప్పు అన్నాడు. నాకేం తెలియదు, నువ్వే చెప్పాట. ఏం చెప్పాడు? ఇది ప్లాట్లు కేటాయించలేదు, వాళ్ళకు ఐడెంటిఫై చేసి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేపియలేదు, చేపిద్దామని సలహా ఇస్తే తర్వాత చూసుకుంటాం పోని పంపించాడంట ఆయన చీఫ్ సెక్రటరీ. అంటే చంద్రబాబు మైండ్లో ఏముంది ఎవరికి తెలీదు, ఆయన నిర్ణయమే ఫైనల్. ఇప్పుడు కూడా అదే లైన్లో వెళితే రాష్ట్రం అభివృద్ధి జరగదు. ఆయనకి అలా లైన్లో వెళ్తే నేను అనుకుంటున్నాను బీజేపీ ఖచ్చితంగా జుట్టు పట్టుకుంటది అభివృద్ధి విషయంలో. వాళ్ళు కమిట్మెంట్ తో మాట్లాడారు ఇద్దరు, అమిత్ షా గాని మోడీ గారు. తిరిగి మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అయితే వదిలిపెడతాడా చంద్రబాబు నాయుడు అభివృద్ధి జరగనీయకుండా? మళ్ళీ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి అది కాదు ఇలా అని, ఇది కాదు ఎలా అని చెప్పి అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు వాళ్ళు. ఇప్పుడు ఈయనకు కూడా ప్రాబ్లం ఏముంది, నిధులు లేవు ఈయన దగ్గర, అప్పుల పాలై ఉంది రాష్ట్రము. రేపటి సీట్లో కూర్చుంటేనే అసలు ముందు ప్రభుత్వ ఉద్యోగులు ఒకటో జీతాలు ఇవ్వాలంటే తలగొక్కోవాల్సిందే. లక్ష్మణ్ గారు ఒకటి నిన్న ప్రధానమంత్రి గారు మీరు అంటున్నారు కదా, జుట్టు పట్టుకున్నారు అది ఇది అంటున్నారు, జుట్టు పట్టుకుంటారు చెయ్యకపోతే పట్టుకుంటారు అన్నారు కదా. మరి 2014 నుంచి 19 వరకు వీళ్లే కదా ఉంది, వీళ్లే కదా ఇలాంటి హామీలే కదా ఇచ్చింది. స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు, ఆ రోజు జుట్టు పట్టుకున్నారా అండి? మరి జుట్టు ఎవరు పట్టుకున్నారండి? చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారా లేకపోతే మోడీ గారు పట్టుకున్నారా ఆ రోజు స్పెషల్ స్టేటస్? ఇంకోటి నేను చెప్తాను, ఇంకా ఉన్నాయి 4% ముస్లిం రిజర్వేషన్లు, 4% ముస్లిం రిజర్వేషన్లు నిన్న హోంమంత్రి ఇంతసేపు మీరు మాట్లాడారు కదా, మేము